ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్పై తిరగబడ్డ జనసేన ఎమ్మెల్యే. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ కూటమి ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారా? నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంపై అసంతృప్తికి గురయ్యారా? టీడీపీ నేతల పెత్తనాన్ని సహించలేకపోతున్నారా? అందుకే తిరగబాటుకు ప్రయత్నించారా అనే ప్రశ్నలైతే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చగా నడుస్తుంది. జనసేన ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 100% విజయం సాధించింది. రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రి పదవులను పొందింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక 4 శాఖలతో పాటుగా డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. టీడీపీతో పొత్తు మరో 10 ఏళ్ల పాటు కొనసాగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. జనసేన శ్రేణులకు సైతం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టీడీపీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే టీడీపీ కూటమి ప్రభుత్వంపై తిరగబాటు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరంటే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆయన పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. ఇప్పటికీ ఇక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు కాదని పంచకర్ల రమేష్ బాబుకు జనసేన తరపున టికెట్ ఇచ్చారు. దీంతో బండారు సత్యనారాయణ మూర్తి మూడుగులకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో 2 గెలిచారు. అయితే పెందుర్తి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావడం లేదన్నది పంచకర్ల రమేష్ బాబు బాధ. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఇదే పెందుర్తి నుంచి గెలిచారు పంచకర్ల. బండారు సత్యనారాయణ మూర్తిపై గెలుపు పొందడంతో వారిద్దరికీ మధ్య అంతగా పడడం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని పట్టుబట్టారు బండారు సత్యనారాయణ మూర్తి. చివరకు మూడుగులకు వెళ్లాల్సి వచ్చింది. పెందుర్తిపై మాత్రం ఆశ చావలేదు. అందుకే పెందుర్తిపై పట్టు సాధించాలనుకుని తెలుస్తుంది. దీంతో పంచకర్ల రమేష్ బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా పోలీస్ అధికారుల బదిలీ జరిగాయి. తన నియోజకవర్గంలో పెందుర్తి పరవాడ పోలీస్ స్టేషన్లో కూడా అనుకూల అధికారుల కోసం లేఖలు ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే సిఫార్సులు పనిచేయడం లేదు. ఎమ్మెల్యే ఒకరిని సూచిస్తే మరొకరిని అక్కడ నియమించారు. సాక్షాత్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇదే జిల్లాకు చెందినవారు. తన లేఖకు కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేకపోవడంతో పంచకర్ల రమేష్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందుకే పోలీస్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకున్న సెక్యూరిటీని సరెండర్ చేశారు. దీంతో ఇది హాట్ టాపిక్గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వంపై తిరగబాటు చేస్తున్నట్లే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.